వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ మేడ్ ఇన్ కొరియా స్టారింగ్ ప్రియాంక అరుల్ మోహన్. ఇది డైరెక్ట్ ఓటీటీ రిలీజ్. ప్రజెంట్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. ప్లాట్లోకి వెళ్తే హీరోయిన్ షెన్బాకి కొరియా అంటే చాలా ఇష్టం. ఎలా అయినా సరే అక్కడికి వెళ్ళాలని కలలు కంటుంది. కొరియా అంటే ఎందుకు అంత ఇష్టం, అక్కడికి ఒంటరిగా ఎందుకు వెళ్ళింది, వెళ్ళాక తన లైఫ్లో ఏం జరిగింది అన్నది మూవీలో చూడాలి. మూవీ మేజర్గా తమిళనాడులోని ఒక చిన్న ఊరు, ఇంకా సోల్ కొరియాలో నడుస్తుంది. ఆల్మోస్ట్ 70% మూవీ కొరియాలోనే షూట్ చేశారు. ఇందులో కల్చరల్ డిఫరెన్సెస్, లైఫ్ స్టైల్ డిఫరెన్సెస్‌ని చాలా వరకు చూపించారు. కొన్ని సోషల్ ఎలిమెంట్స్ కూడా టచ్ చేశారు. అవి బాగున్నాయి. ఈ మూవీలో ఇండియా అండ్ కొరియన్ ఇండస్ట్రీస్ జాయింట్ కొలాబరేషన్‌లో వచ్చింది. ఇది ఫస్ట్ ఫుల్ లెంగ్త్ ఇండో కొరియన్ మూవీ అని చెప్పొచ్చు. క్యాస్ట్‌లో ప్రియాంక అరుల్ మోహన్, పార్క్ హైజిన్ ఇంకా మిగతా క్యాస్ట్ కూడా డీసెంట్ పెర్ఫార్మన్సెస్ ఇచ్చారు. పార్క్ హైజిన్‌ని మనం ఇంతకుముందు 'స్క్విడ్ గేమ్‌లో' చూసాం. మూవీకి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ, కాస్ట్యూమ్స్, ఇంకా లొకేషన్స్ మేజర్ ప్లస్ పాయింట్స్. నెగెటివ్స్ గురించి చెప్పాలంటే స్టోరీ ఎక్సైటింగ్‌గా లేదు. ఇన్‌స్పైరింగ్‌గా కూడా అనిపించదు. హీరోయిన్ కొరియాకి వెళ్ళినప్పటి నుంచి అక్కడ అన్నీ తనకి చాలా కన్వీనియంట్‌గా జరుగుతాయి. రైటింగ్ కూడా డల్ అనిపిస్తది. సీన్స్‌లో ఎక్సైట్‌మెంట్ బిల్డ్ అవ్వదు. హీరోయిన్‌కి లాంగ్వేజ్ ఇష్యూస్ ఉండవు. కానీ మనకి మాత్రం ఉంటాయి మూవీ చూస్తున్నప్పుడు. చాలా ప్లేసెస్‌లో సబ్‌టైటిల్స్ చదవడం తప్పదు. ఎందుకంటే కొన్ని సీన్స్‌లో వాయిస్ ఓవర్ డల్‌గా ఉంది. కొన్ని ప్లేసెస్‌లో డైరెక్ట్ కొరియాలో మాట్లాడతారు. ఈ రీజన్స్ వల్ల మూవీ పేసింగ్ కూడా చాలా స్లో అనిపిస్తది. మోస్ట్ ఇంపార్టెంట్‌లీ లైట్ హార్టెడ్ మూమెంట్స్ చాలా తక్కువ. ఎమోషన్స్ కూడా ఫుల్‌గా కనెక్ట్ అవ్వవు. 20% మాత్రమే వర్క్ అయ్యాయి. ఓవరాల్‌గా 'ప్రియాంక మోహన్' కోసం ఒకసారి చూడొచ్చు. రెగ్యులర్‌గా కే డ్రామాస్ ఆర్ కొరియన్ కంటెంట్ ఇష్టపడే వాళ్ళకి కూడా ఇది కంప్లీట్‌గా వర్క్ అవ్వకపోవచ్చు. ఈ మూవీ డ్యూరేషన్ 1 అవర్ 52 మినిట్స్. యూబై సర్టిఫికేట్. ఒరిజినల్ లాంగ్వేజ్ తమిళ్, తెలుగు డబ్ కూడా అవైలబుల్ ఉంది. ఈ మూవీని రా కార్తిక్ డైరెక్ట్ చేశారు. ఫైనల్‌గా మా రేటింగ్ వచ్చేసి 2.75 స్టార్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.